హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. వాస్తు వాస్తు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? గోడలు పలగొట్టడాలు, మన దర్వాజాలు గుమ్మాలు మార్చడాలు. ఇది చేయలేదో చాలా అనర్థం జరిగిపోతుందని ఒక భయపెట్టే రెండు మాటలు. అందుకే వాస్తు అనగానే చాలామందిలో ఒక భయం మొదలైంది. సో వాస్తు అంటే భయం కాదు, మూఢనమ్మకం కాదు, అదొక సైన్స్, ప్యూర్ సైన్స్ అని నిరూపిస్తూ మనం గత నెల రోజుల క్రితం చేసిన ఎపిసోడ్ సంచలనం సృష్టించింది. సో రివర్స్ వాస్తు, నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో తను ఒక్కరే ఉన్నారు ఈ రివర్స్ వాస్తు. తను రివర్స్ వాస్తు అంటే మనకి ఏ సమస్య ఉందో చెప్తే చాలు, తను అలా మీ ఇంట్లో ఏ మూలన ఏ సమస్య ఉందో పిన్ పాయింటెడ్గా చెప్పగలరు. అంత అద్భుతమైన వాస్తు పండితురాలు. మహిళల్లో కూడా చాలా అరుదుగా ఉంటారు వాస్తు పండితులు. సో తనే స్నేహలత సోమయాజులు గారు. సో తను గత నెల రోజులుగా మన ఛానల్లో తను చేసిన ఎపిసోడ్ సంచలనం సృష్టించింది. కొన్ని వందల మంది వాళ్ళ ఇంటిని, వాళ్ళ ఆఫీసుల్ని మేడంకు చూపించి చాలా మార్పులు చేసుకున్నారు. సో మరి నిజంగా ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, ఇంకా ఏమేం చేయొచ్చు ఈ వాస్తు ద్వారా అనేదే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాదు మేడం వాస్తు చూడడమే కాదు, వాస్తు మీకు కూడా నేర్పించబోతున్నారు. మీ ఇంటిని, మీ బంధువుల ఇళ్ళని చక్కబెట్టడమే కాదు, మీరు దీన్ని ఒక ప్రొఫెషన్గా కూడా ఎంచుకునేలాగా తను ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో ఆ వివరాలు కూడా మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి. సో ఫస్ట్ ఎపిసోడ్ వాస్ వండర్ఫుల్, సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మీకు? చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా మనుషుల్ని రీచ్ అవ్వడానికి ఒక ఛాన్స్ కలిగింది. అది చాలా సంతోషం అనిపించింది. మన క్లయింట్స్ ఇంకా వస్తూనే ఉన్నారు కదా? ఇంకా వస్తున్నారు. వండర్ఫుల్. ఫస్ట్ ఎపిసోడ్ చూడండి వాళ్ళ కోసం ఒక్కసారి. ఏంటి రివర్స్ వాస్తు అంటే ఏంటి మ్యామ్ అసలు? రివర్స్ వాస్తు అంటే మీరు మీ ఇంటి ప్రాబ్లం నాకు చెప్పండి. Okay. మీ ఇంటి లేఅవుట్ చూడకుండానే ఎక్కడ ఉందో సమస్య చెప్పగలనది. ఓకే. ఎగ్జాంపుల్, ఎవరైనా కాల్ చేసి అన్నారనుకోండి, మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందండి, ఎంత కష్టపడినా డబ్బు గణించలేకపోతున్నాం, జాబ్లో ఆపర్చునిటీస్ రావటం లేదండి, గ్రోత్కి ఏది ఛాన్స్ లేదండి అని. అవును. సపోజ్ ఈ చిన్న డిస్కషన్ 2 minutes డిస్కషన్లో వాళ్ళు 2 పాయింట్స్ చెప్పారు. ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, ఆపర్చునిటీస్ రావటం లేదు. అవును. సో నాకు అనిపిస్తుంది అది వాళ్ళు అంటలేదు, వాళ్ళ ఇల్లు నాతో మాట్లాడుతున్నట్టు. వావ్. ఓకే. ఓకే. సో ఏమిటి అది 2 ప్రాబ్లమ్స్? ఫైనాన్స్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది? చాలా డైరెక్షన్స్ రెస్పాన్సిబుల్ అండి. ఓకే. కానీ మేజర్ 2 డైరెక్షన్స్, అంటే మేజర్ డైరెక్షన్ ఏంటి? సౌత్ ఈస్ట్లో అంటే ఆగ్నేయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది. అచ్చా. ఆగ్నేయంలో ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది? అక్కడ ఏదైనా టాయిలెట్ అయినా ఉండొచ్చు, ఓకే. లేకపోతే అక్కడ ఏదైనా వాటర్ బాడీ ఉండొచ్చు. ఓకే. కామన్ గా ఇప్పుడు కిచెన్ లో మన ప్లాట్ఫామ్ బ్లాక్ కలర్ ఇస్తున్నారు, అవును. బ్లాక్, బ్లూ, గ్రే వాటర్ కలర్స్. ఓకే. సో అది ఫైనాన్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఎలాగా? ఆగ్నేయం అంటే ఫైర్ ఫైర్. అవును. ఫైర్ జోన్ లో మనం వాటర్ పోస్తే ఏమవుతుంది? ఫైర్ పాడవుతుంది. అంటే సింక్ ఉంటది కదా మేడం మరి ఆగ్నేయం? అవును. ఆగ్నేయం అంటే కంప్లీట్ కిచెన్ లో అచ్చచ్చా. వద్దంటం లేదు. ఓకే. ఆగ్నేయం యాంగిల్ 22.5 డిగ్రీ, చిన్న యాంగిల్ అండి. ఓకే. ఆ యాంగిల్ లో ఏ వాటర్ బాడీ ఉండకూడదు, అంటే సింక్ ఉండకూడదు, బ్లూ, బ్లాక్, గ్రే కలర్ ఉండకూడదు. అప్పుడు మనకి ఫైనాన్స్ ప్రాబ్లం అస్సలు రాదు. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు నా దగ్గర వచ్చిన ఎంతమంది ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్ గా వాళ్ళ కిచెన్ లో బ్లూ, బ్లాక్, గ్రే కలర్ ఉంది. ఈధర్ వుడ్ వర్క్ రూపంలోనైనా, లేకపోతే వాళ్ళ ప్లాట్ఫామ్ బ్లాక్ కలర్ ఉంది, లేకపోతే సరిగ్గా 22.5 డిగ్రీ అంటే ఆగ్నేయం యాంగిల్లోను సింక్ ఉంది, లేకపోతే దానికి అటాచ్ చేసి యూటిలిటీ ఏరియా ఉంటుంది, ఆ యూటిలిటీ ఏరియాలోనైనా ఉంటుంది. సేమ్ పగలగొట్టక్కర్లేదండి. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ కలర్ మనం మార్చొచ్చు. అంటే కొత్త ప్లాట్ఫామ్ వేయించుకో అక్కర్లేదు, ప్లాట్ఫామ్ స్టిక్కర్స్ దొరుకుతుంది, ఆ స్టిక్కర్స్ కొని వేసుకోవచ్చు. రైట్. సో అది మనుషులు ఏదంటారో అది ప్రతిదానికి ఒక కీవర్డ్ ఉంటుందండి. అది మనం అంటే కొంచెం ప్రాక్టీస్ లో ఉంటే అర్థం అవుతుంది. ఓకే, వాళ్ళది ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది అంటే నేను ఫస్ట్ నా క్వశ్చన్ ఏముంటుంది, మీ ఇంట్లో అందరిది డైజెషన్ ఎలా ఉందండి అని.
ఆహా! డైజెషన్ బాగానే అవుతుంది. అంటే నార్మల్లీ అంటారు, మాది పర్లేదండి కానీ మా మదర్‌కి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ ఉంది అని. అవును. ఓకే. ఇంట్లో ఎవరికైనా బీపీ, ఓకే. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఉందా అంటే, ఆ! మా ఇంట్లో అందరికీ ఉందండి మోస్ట్‌లీ అంటాం. అవును. సో, ఇలాంటి క్వెషన్స్‌తో మనకి తెలుస్తుంది. ఓకే. ఈ 3, 4 క్వెషన్స్‌తో నాకు క్లియర్‌గా అర్థమైపోతుంది. వాళ్ళ ఇంట్లో సౌత్ ఈస్ట్‌లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది. అందుకే ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. ఓహ్! జఠరాగ్ని అంటాం. అవును. మనకి ఇంట్లో ఫైర్ ఎనర్జీ తక్కువ అవుతే ఇంట్లో మనం ఉంటున్నాం కాబట్టి మన బాడీలో కూడా ఫైర్ ఎనర్జీ తక్కువ అవుతుంది. అవునా? హ్మ్. జఠరాగ్ని తక్కువ అవుతుంది. ఓకే. దాని నుంచి మనకి డైజెషన్ సరిగ్గా అవ్వదు. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ వస్తుంది. కొన్ని అంటే ఆ ఫైర్ ఎలిమెంట్ అంటే ఎక్కువగా ఉంటే బీపీ బీపీ ప్రాబ్లమ్ వస్తుంది. ప్రాబ్లమ్. హై బీపీ ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. ఇలాంటివన్నీ వస్తాయి. సో, వాళ్ళకి కపుల్ ఆఫ్ క్వెషన్స్ అడిగితే మన క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందో. ఈ కేస్‌లో క్లియర్ ఎవిడెంట్ అది. ఆ! ఏంటంటే సౌత్ ఈస్ట్‌లోనే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది అని. ఓకే. సో, ఇలాంటి క్వెషన్స్‌తో వాళ్ళు ఆపర్చునిటీస్ లేదు అన్నారు. అంటే జాబ్‌లో గ్రోత్ లేదు. ఓకే. అంటే నార్త్ పాడైంది. నార్త్‌లో మీకేముందండి అని ఫస్ట్ క్వెషన్ అడుగుతాం. నార్త్‌లో మాకు టాయిలెట్ ఉందండి అంటారు. లేపోతే వాళ్ళు నార్త్‌లో ఏదైనా ఇష్యూ చెప్తారు. అవును. దాని నుంచి మనకి అంటే ఏది తెలిసిపోతుంది. లేదు అంటే ఇంకా సెకండ్ క్వెషన్ వస్తుంది. మీ కర్టెన్స్ కలర్ ఏంటండి? ఆ! వాళ్ళంటారు చాలా మంది కేసెస్‌లో మాకు యెల్లో కలర్ ఉందండి. ఆ! యెల్లో ఇస్ ఎర్త్ ఎలిమెంట్. వాటర్ జోన్ నార్త్ వాటర్ జోన్. వాటర్ జోన్‌లో మన ఎర్త్ ఎలిమెంట్ పెడితే ఏమవుతుంది? అది బురద అవుతుంది. ఓకే. కదా! ఓహ్ మై ఒక గాడ్! అంటే సాయిల్‌లో నీళ్లు పోస్తే ఏమవుతుంది? బురద అవుతుంది. అవును. అంటే ఎర్త్ పాడైంది, వాటర్ పాడైంది. ఆ! సో, అది కూడా డిస్టర్బెన్స్. వాళ్ళు అడిగిన క్వెషన్స్ బట్టి అంటే మనం అడిగిన వాళ్ళు ఆన్సర్ చేసిన ఆన్సర్స్ బట్టి హ్మ్. మన క్లారిటీ వచ్చేస్తుంది ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందో. ఇదా యాక్చువల్‌గా ఇది రివర్స్ వాస్తు. రివర్స్ టెక్నాలజీ వావ్! అంటే. సూపర్బ్ ఉంది. సో, సో, ఎక్కడ పగలగొట్టాలైతే ఏమి ఉండవు గదా! ఏది ఎందుకంటే మా వాళ్ళకి డిస్టర్బెన్స్ అదొక క్లారిటీ కాదు, ఇచ్చేస్తే కాదు, కాదు. వాళ్ళు ఇంక ఎపిసోడ్ చూస్తారా? ఓకే. చూడొచ్చులే అని. ఏ రకమైన స్ట్రక్చరల్ చేంజ్ లేకుండా సూపర్బ్. వాస్తు చెయ్యొచ్చు. ఇంకా వాళ్ళకి దాని రిజల్ట్స్ కూడా సేమ్ ఉంటుంది. వండర్‌ఫుల్. పగలగొడితే ఏ రిజల్ట్ అంటే వాళ్ళకి వస్తదో ఎఫెక్ట్ ఉంటుందో, ఆ! సేమ్ ఎఫెక్ట్ పగలగొట్టకుండా కూడా వస్తుంది. సూపర్బ్. సో అయితే మ్యామ్ మీరు సైంటిఫిక్ వాస్తు స్పెషలిస్ట్ అలాగే ఎనర్జీ ఆర్కిటెక్ట్ మీరు. రైట్. అంటే ఏంటి మ్యామ్ యాక్చువల్‌గా? సైంటిఫిక్ వాస్తు అంటే వాస్తు అన్నదే సైన్స్ అండి. ఆఫ్‌కోర్స్. ఆ! కానీ ఎందుకంటే అది వేదాల నుంచి వచ్చింది. ఓకే. అథర్వ వేదంది పార్ట్ స్థాపత్య వేదం నుంచి వచ్చింది. అవును. వేదాలంటేనే సైంటిఫిక్. రైట్. కానీ ఈ మధ్య కాలంలో మనుషులు వాళ్ళ ఆహ్, అంటే స్వార్థం కోసం. స్వార్థం కోసం అనుకోండి వాళ్ళేమో నువ్వు వాస్తుని తప్పుగా యూజ్ చేయడం కరెక్ట్. మొదలెట్టారు. మీరిది చెయ్యండి లేకపోతే ఈ ప్రాబ్లమ్ వస్తుంది, ఆ ప్రాబ్లమ్ వస్తుంది. అవును. వాస్తులో ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుందండి. హ్మ్. అందుకోసం మనుషుల్ని భయపించక్కర్లేదు. అవును. భయపించకుండానే దాని సొల్యూషన్స్ వెతకొచ్చు. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. యాహ్! లాస్ట్ మంత్ చాలా యంగ్ కపుల్ నా దగ్గరొచ్చారు. వాళ్ళ ఇల్లు చూపించుకోవడం. కొత్త ఇల్లు కొనుక్కుంటున్నారు. అచ్చా! అరౌండ్ 25 ఉంటుంది వాళ్ళది హ్మ్. ఏజ్. అంటే అంతే. ఇద్దరిది. ఆ! ఇద్దరు ఒకే చోట పని చేస్తున్నారు. వచ్చి చాలా భయంగా వచ్చారు. నాకు అర్థం అవ్వలేదు ఎందుకది? ఓకే. వాళ్ళు చాలా యంగ్ ఏజ్‌లో ఇల్లు కొనుక్కుంటున్నారు. వెరీ గుడ్. గ్రేట్ అది. అవును. ఆ! ఎక్సలెంట్. ఐ వాస్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళన్నారు, "మేడం ఇదే" అంటే నాకు ఆ ఇంట్లో ఎక్కువ వాస్తు దోషాలు అనిపించలేదు. హ్మ్. వాళ్ళు తీసుకోవచ్చు. చిన్న చిన్న రెమెడీస్‌తో వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు అనిపించింది. హ్మ్. అంటే, "కాదు మేడం మేము ఎవరికో చూపించుకున్నాము. అతను చెప్పారు అది ఓఆర్ఆర్ చూస్తోంది. అంటే వాళ్ళ ఇంటి బాల్కనీ అంటే హైవే చూస్తోంది. ఆ! సో, అక్కడి నుంచి దెయ్యాలు రాత్రి రావచ్చు. ఏమో ఎవరికైనా డెఫినిట్‌గా ఇంట్లో డెత్ అవుతుంది. చాలా భయపించేసారు. అందుకోసం చాలా భయంగా మేము ఇక్కడొచ్చాము. అసలు ఫస్ట్ అయ్యయ్యో! ఇల్లు తీసుకుంటున్నాం. దాంట్లోనే ఇంత ప్రాబ్లమ్స్ ఉంటుందా అనిపించింది. అందుకోసం మీ దగ్గరొచ్చామండి. మాకు చాలా భయంగా ఉంది ఇల్లు తీసుకోవడం. అసలు తీసుకోవచ్చా లేదా అని. ఆ! నాకనిపించింది దాంట్లో అసలు ఏ ప్రాబ్లమ్ ఎక్కువ లేదు. ఎందుకలా అన్నారో నాకు తెలీదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు కరెక్ట్. ఎవ్రీవన్ లైక్ కరెక్ట్. కానీ వాస్తు నాకనిపిస్తుంది బిజినెస్ అయిపోయింది మ్యామ్. అది అంటే ప్రాబ్లమ్. ఓకే. నా చార్జెస్ ఇంత అని క్లియర్‌గా అవును. చెప్పొచ్చండి. కానీ మనుషుల్ని రాంగ్ వేలో ఇచ్చేయడం అది అదే వచ్చింది ఐ సమస్య ఫీల్ ఇప్పుడు. హ్మ్. ఎథికల్లీ ఇట్స్ నాట్ కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్ మ్యామ్. హ్మ్. రైట్. సో, ఎనర్జీ ఆర్కిటెక్ట్ అంటే ఎనర్జీ ఏ ఇంటిదైనా మనం పంచభూతాలు అంటాం కదా! అవును. వాటర్, ఫైర్, ఎయిర్, స్పేస్ అండ్ ఎర్త్. అవును. ఇది పంచభూతాలు. అవును. ఈ పంచభూతాల ఎనర్జీస్ మన డిఫరెంట్ డైరెక్షన్స్‌లో ఇంట్లో ఉంటాయండి. కరెక్ట్. ఆ అన్ని డైరెక్షన్స్‌ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే అది ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది.
ఓహో. సో దీన్నే ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటారు. దాంట్లో ఓకే. ఒక్క ఎనర్జీ అయినా డిప్లీట్ అవుతే అది మనకి ఒక ప్రాబ్లమ్‌లా సర్ఫేస్ అవుతుంది ఇంట్లో. ఓకే. ఓకే. లైక్ ఇప్పుడే చెప్పాను కదా! అవును. అవును. ఫైర్ తక్కువ అవుతే ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. అవును. వాటర్ తక్కువ అవుతే ఇంట్లో అందరికి స్కిన్ ర్యాషెస్ వస్తుంది. ఓకే. ప్లస్ ఆపర్చునిటీస్ తక్కువ వస్తుంది. ఆ! ఎర్త్ ఎలిమెంట్ అంటే ఎర్త్ ఎనర్జీ తక్కువ అవుతే ఇంట్లో గొడవలు అవుతాయి. స్టెబిలిటీ ఉండదు లైఫ్‌లో. హెల్త్ పాడవుతుంది. ఇలాంటివి ఎన్నో ప్రతి దీనికి ఒక్కొక్క అంటే అట్రిబ్యూట్స్ ఉంటాయండి ఓకే. 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 ఎనర్జీస్‌కి. సో, వాళ్ళ ఆ ప్రాబ్లమ్ బట్టి అది మనం సాల్వ్ చేసుకోవాలి. వండర్‌ఫుల్ అండి. అయితే మ్యామ్ మామూలుగా హ్మ్. ఒక ఇంట్లోకెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అబ్బా! హ్మ్. భలే ఉంది. మనం ఎంతసేపైనా కూర్చోవచ్చు అనిపిస్తది. హ్మ్. ఇంకో ఇంటికెళ్తే హ్మ్. ఎప్పుడెప్పుడు బయటికెళ్ళిపోదామా అనే ఒక ఫీలింగ్ ఉంటది మనకి. ఈ రైట్. ఈ వైబ్‌ని, ఈ ఎనర్జీని ఎట్లా చూస్తారు మ్యామ్? ఏంటి ఇదంతా? సైన్స్‌ది ఒక ఫార్ములా ఉందండి. ఓకే. ఎనర్జీ అస్తమాను హైయర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్‌కి వస్తుంది. ఓకే. ఎనర్జీ ఫ్లో హైయర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్‌కి. రైట్. రైట్? రైట్. మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, వాళ్ళ ఎనర్జీ చాలా బావుంది ఇంటిది. సో, మనకి చాలా హాయిగా ఉంటుంది. ఎందుకు? ఆ హైయర్ ఎనర్జీ, ఆ ఇంటి ఎనర్జీని మన బాడీ అబ్జార్బ్ తీసుకుంటుంది. ఓకే. మనకి ఎనర్జీ దొరుకుతుంది కాబట్టి మనకి హాయిగా అనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓకే. నచ్చుతుంది. ఇంకా ఎంతోసేపు అక్కడ కూర్చుందామా అనిపిస్తుంది. కానీ సపోజ్ అదే ఇంటిది ఎనర్జీ తక్కువ ఉందనుకోండి, హ్మ్. మన ఎనర్జీ అక్కడ వెళ్ళిపోతుంది ఆ ఇంటికి. సో, అచ్చచ్చా! మనకి డ్రైన్ ఫీలింగ్ వస్తుంది. అంతా ఓహ్ మై ఎనర్జీ గాడ్! డ్రైన్ ఔట్ అయిపోతున్నట్టు. ఆ! అందుకు ఎంత వేరో అక్కడి నుంచి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఓకే. రైట్? సో, ఇదే చిన్న ఎగ్జాంపుల్. మీరు హాస్పిటల్‌కి ఎప్పుడైనా వెళ్లారా? చాలా అందరూ సార్లు వెళ్తారు వెళ్తాం. కదా! అవును. అవును. హాస్పిటల్ వెళ్ళి వచ్చాక మీకెలా అనిపిస్తుంది? చాలా స్ట్రెస్‌డ్‌గా అనిపిస్తుంది. కదా! నిస్సత్తువగా అయిపోతాం మనం. కదా! అవును. ఎందుకు అంటే హాస్పిటల్‌లో అక్కడ పేషెంట్స్ ఉంటారు. అవును. వాళ్ళకి ఎనర్జీ చాలా లోగా ఉంటుంది. ఓకే. మీ ఎనర్జీ హైయర్ లెవెల్‌లో ఉంటుంది. మీ ఎనర్జీ వాళ్ళు అబ్జార్బ్ చేసుకుంటారు. సీరియస్‌గా? అందుకోసం అక్కడి నుంచి వచ్చిన వెంటనే మీకు చాలా టైర్డ్‌గా, అవును. ఎగ్జాస్టెడ్‌గా బాగా. అవును. అనిపిస్తుంది. అవును. అదే పూర్వకాలంలో అంటే మా అమ్మ అనేది హ్మ్. అస్తమానం. హ్మ్. మా అమ్మ ఇప్పుడు కూడా అంటుంది తనదే. వచ్చిన వెంటనే హాస్పిటల్ అయినా, గ్రేవ్ యార్డ్‌కైనా వెళ్ళొచ్చిన వెంటనే స్నానం చేయాలి. చెయ్యందే ఇంటి లోపల రానివ్వదు. అవును. ఎందుకంటారు? మనం ఓకే. స్నానం చేస్తే ఆ ఎనర్జీ మనలోంచి వెళ్తున్న ఎనర్జీ అది కట్ అయిపోతుందక్కడ. సో, అది అచ్చచ్చచ్చా! అన్ని మన చక్రాలు బ్యాలెన్స్ అవుతుంది. ఓహ్ మై గాడ్! సో, ఆ! అందుకు అది వెంటనే స్నానం. పూర్వకాలంలో ప్రతి పద్ధతి చాలా మీనింగ్‌ఫుల్‌గా కదా! చేశారండి. నాకిది అర్థం మనం కాలే. ఇప్పుడు ఆ! అది అర్థం తెలియక అది ఫాలో అవును. అవటం లేదు. అవునవును. కానీ ఫాలో అవుతే చాలా మంచిది. వావ్! అందుకోసం హాస్పిటల్‌కెళ్ళినా ఏదైనా నెగెటివ్ ప్లేసెస్‌లో వెళ్ళొచ్చాక హాస్పిటల్ నెగెటివ్ అనను. కానీ ఆఫ్‌కోర్స్. అది బట్ అక్కడ లో ఎనర్జీ అంతే గదా! ప్లేసెస్ నుంచి అవును. వెళ్ళొచ్చాక అవును. ఒక్క మాట ఇంట్లో స్నానం చేసి ఇంటి లోపలొస్తే అది చాలా మంచిదది. ఓకే. ఓకే. హ్మ్. రైట్ మ్యామ్. ఇంకా చాలా మందికుండే అతిపెద్ద సమస్య ఏంటంటే హ్మ్. డబ్బు సంపాదిస్తాం. హ్మ్. కానీ నిలబడట్లా. రైట్. ఏమైపోతుందో అర్థం గావట్లేదు. లక్షలు లక్షలొస్తుంటాయి. యాహ్! అంతకు మించి బయటికెళ్ళిపోతా ఉంటాయి మళ్ళా. హ్మ్. ఈ ఫైనాన్షియల్ డ్రెయిన్‌ని హ్మ్. ఎట్లా చూడాలి మ్యామ్? ఏ మెయిన్ జోన్ డిస్టర్బ్ అయితే ఇలా జరుగుతుంది? రైట్. మెయిన్ జోన్ అంటే మన వాస్తులో ఎర్నింగ్‌కి అంటే ఆపర్చునిటీస్ రాడానికి నార్త్. ఓకే. ఆపర్చునిటీస్ నుంచి మనకి డబ్బు రాడానికి జోన్ సౌత్ ఈస్ట్. ఓకే. ఆ గణించిన డబ్బుని సేవ్ చేసుకునే జోన్ వెస్ట్. ఓహ్! ఓకే. రైట్. వెస్ట్‌లో ఏదైనా మనకి అంటే ఎనర్జీ ఇంబాలన్స్ ఉంటే, ఓకే. లేకపోతే వాస్తు దోషాలుంటే, ఓకే. మనకి సేవింగ్ సరిగ్గా అవ్వదు. ఓకే. ఓకే. సో, వాస్తు దోషాలు ఏ రకంగా ఉండొచ్చు? ఏదైనా టాయిలెట్ వాస్తులో మేజర్ వాస్తు దోషంకి రీజన్ టాయిలెట్ అండి. అచ్చా! సో, టాయిలెట్ అంటే కమోడ్. ఆఫ్‌కోర్స్. రైట్? కమోడ్ అవును. ఏం చేస్తుంది? డ్రైన్ చేస్తుంది డ్రైన్ చేస్తుంది. అవును. దేన్నైనా. అవును. సో, అక్కడ పాజిటివ్ జోన్‌లో కమోడ్ ఉంటే, ఆ పాజిటివ్ జోన్‌ది ఎనర్జీని డ్రైన్ చేయిస్తుంది. ఓకే. రైట్? ఓకే. సో, వెస్ట్ ఏంటి? సేవింగ్ జోన్. అవును. మనకక్కడ కమోడ్ ఉంటే, ఆ! మన ఆ! సేవింగ్స్ డ్రైన్ అయిపోతుంది. మరి వెస్ట్‌లోనే ఉంటాయి గదండీ మామూలుగా వాస్తు. ఉండదండి. ఈ కాలంలో వెస్ట్‌లో పెట్టటం లేదు. అలా వెస్ట్‌లో కమోడొస్తే దానికి మనం రెమెడీస్‌కెళ్తాం. హుహు. రెమెడీస్ త్రూగా దాన్ని హీల్ చేస్తాం. సో దట్ దాని నెగెటివ్ ఎఫెక్ట్ ఉండకుండా. అచ్చచ్చచ్చా! రైట్? సో, వెస్ట్‌లో వాస్తు దోషాలేంటి? కమోడ్ ఉండొచ్చు. గ్రీన్, రెడ్ కలర్ అక్కడున్న రెడ్ హ్మ్. కర్టన్స్ ఉన్నా, లేకపోతే రెడ్ కలర్ ఏదైనా ఓకే. సోఫాలు ఏదైనా ఉన్న వెస్ట్ సైడ్‌లో
గ్రీన్ కలర్ ఏదైనా ఉన్నా, మొక్కలున్నా, ప్లాంట్స్ ఉన్నా మనకి అది వాస్తు దోషమే. వెస్ట్ సైడ్ అక్కడ సేవింగ్స్ ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాస్తు దోషాలు లేకుండా ఉంటే మంచిది. ఉంటే దాన్ని ప్రాపర్గా మనం హీల్ చేసుకోవాలి, దాని రెమెడీస్కి వెళ్ళాలి. రెమెడీస్కి వెళ్ళి అన్నీ క్లియర్ అయిపోయాక ఆ ప్లేస్లో 0 డిగ్రీ వెస్ట్ అంటాం, అంటే ఎగ్జాక్ట్ వెస్ట్ ప్లేస్లో మనం ఒక లాకర్ పెట్టుకోండి, దాంట్లో మీ వాల్యుబుల్స్ అన్ని పెట్టుకోండి. ఇంకా చూడండి ఏ రకంగా అది మల్టిప్లై అవుతుందో. వెస్ట్ సేవింగ్ జోన్, వెస్ట్ మల్టిప్లికేషన్ జోన్. అందుకోసం దాని వాల్యూ తెలుసుకుని దాన్ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలండి. అసలు వెస్ట్ లో మీరన్నా ఏమి చేయరు అసలు. అవన్నీ నాకు తెలిసి ఓన్లీ ఈ కమోడ్స్ ఇవే ఉంటాయి. బట్ చూడాలి మరి అది ఏ డిగ్రీస్ ఏంటో నాకు తెలియదు కానీ. బట్ ఓకే మ్యామ్, ఇంకొకటి పెద్ద సమస్య చాలా మంది బిజినెస్ పీపుల్కైనా వాళ్ళకైనా, మనది ఒక పని అనుకుంటాం, అదే పనిగా మిషన్ లాగా తీసుకుని వెళ్ళిపోతుంటాం. 99% వచ్చేసరికి టక్కున అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏంటి అది మన దురదృష్టం అనుకోవాలా, లేదంటే ఇంట్లో మనం ఉండే ఇంట్లో అయినా వాస్తు లోపం అనుకోవాలా? మీరు అన్న క్వశ్చన్ బట్టి ఆపర్చునిటీస్ వస్తుంది, దగ్గర వరకు వచ్చి మిస్ అవుతుంది, రైట్? ఆపర్చునిటీ జోన్ నార్త్. ఓకే. సో మనం చూడాలి నార్త్లో ఏ రకమైన ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, దేని నుంచి మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. సో అది అనలైజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని మనం హీల్ చేసుకుంటే నార్త్లో ఇలాంటి ప్రాబ్లం రాదండి, అంటే ఆపర్చునిటీ ప్రాబ్లం రాదు. అంటే అవ్వాల్సిన పని టైంకి అయిపోతుంది. సో మన నార్త్ అంటే ఇలాంటి ప్రాబ్లం వస్తే నార్త్ మనం చూసుకోవాలి. నార్త్లో ప్రాబ్లం అంటే ఏ రకమైన వాస్తు దోషం లేకుండా చూసుకోవాలి. ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి. దాన్ని బట్టి దాన్ని నార్త్ ఎనర్జీ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. నార్త్ వాటర్ జోన్ ది ఎలా ఇంక్రీజ్ చేస్తాము? అక్కడ ఒక ఫౌంటైన్ పెట్టుకోవచ్చు. ఫౌంటైన్ కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంటుంది, వాటర్ సర్క్యులేట్ అవుతుంది, అది చాలా మంచిది. లేకపోతే ఒక బ్లూ కలర్ పాట్ పెట్టుకోవచ్చు, దాని నిండా వాటర్ పెట్టి మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చు. బ్లూ కలర్ స్పాట్ లైట్ ఇచ్చుకోవచ్చు. ఇలాంటివన్నీ చేస్తే అది నార్త్ ఎనర్జీ పెరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఆపర్చునిటీస్ కంటిన్యూస్ గా వస్తుంటాయి. సూపర్. ఇంకొక సమస్య మనం ఇల్లు కట్టుకోవడం మొదలు పెడతాం, అంత బాగుంటుంది మన దగ్గర, ఓకేలే మనం ఈజీ కట్టేస్తాం అనుకుని స్టార్ట్ చేస్తాం, సగంలో ఆగిపోతుంది. ఏదో ఒకటి లోన్ రాలేదనో, లేదంటే లేబర్ దొరకలేదనో, కాలం సహకరించనో, ఆరోగ్యం ఏదో ఒక రకంగా ఆగిపోతుంది. ఇలా ఆగిపోవడానికి కూడా వాస్తు లోపం ఏమైనా ఉంటుందండి? తప్పకుండా. అవునా? రైట్. సో మెయిన్ రీజన్ పని మధ్యలో ఆగిపోవడానికి సౌత్ వెస్ట్ అండి. సౌత్ వెస్ట్ మన స్టెబిలిటీ జోన్. సౌత్ వెస్ట్ మన కంటిన్యూటీ జోన్ కూడా. అంటే ఏ పనికైనా స్టెబిలిటీ కావాలి, ఏ పనికైనా ఆటంకం లేకుండా కంటిన్యూస్గా అవ్వాలి అంటే సౌత్ వెస్ట్ ఇంపార్టెంట్. సౌత్ వెస్ట్లో ఏ రకమైన పిట్ ఉండకూడదు, అంటే ఏ రకమైన గొయ్య ఉండకూడదు. సౌత్ వెస్ట్లో లిఫ్ట్ పెట్టకూడదు అంటారు. ఎందుకు? లిఫ్ట్ కింద పిట్ ఉంటుంది. అవును, కరెక్ట్. ఆ పిట్ ఉంటేనే అది, అంటే సౌత్ వెస్ట్ తక్కిన ఏరియాస్ కంట ఒక హైట్ లో ఉండాలి, కానీ దానికే పిట్ వచ్చి అది తక్కిన ఏరియా కంట, తక్కిన డిఫరెంట్ అదర్ జోన్స్ కంట అది లోవర్ లో ఉంటే అది వాస్తు దోషమే కదా. దాంతో ఇన్స్టెబిలిటీ వస్తుంది, పని ఆగిపోవడం, అంటే వర్కర్స్తో గొడవలు అవ్వడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎక్కడ ఏ పని ఆగిపోయినా ఫస్ట్ సౌత్ వెస్ట్ చూడాలి, చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. రైట్. ఇంకొకటి మ్యామ్, బిజినెస్ విషయానికి వస్తే బాగానే ఉంటుంది, బిజినెస్ నడుస్తుంటుంది, బట్ ఒక సర్టెన్ పాయింట్ వచ్చాక గ్రోత్ ఆగిపోతుంది, ఇంకా అక్కడి నుంచి కదలదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్కి ఏంటి కారణం అనుకోవాలి? బిజినెస్కి 3 అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. క్లయింట్స్ కావాలి, వచ్చిన క్లయింట్స్ కరెక్ట్ టైంకి పే చేయాలి, ఆ పేమెంట్ మనకి అకౌంట్స్ బుక్లో కనబడాలి, అంటే సేవింగ్స్ ఉండాలి, రైట్? ఈ 3 ఇంపార్టెంట్, రైట్? క్లయింట్స్ రావాలి అంటే డైరెక్షన్ ఏంటి? నార్త్లో మనకి ఏ రకమైన వాస్తు దోషం ఉండకూడదు, అండ్ అప్పుడు అంటే కంటిన్యూస్ క్లయింట్ ఫ్లో ఉంటుంది. నార్త్లో వాస్తు దోషం, టాయిలెట్ ఉండొచ్చు. ఇంట్లో అయితే ఇప్పుడు బిజినెస్ అనుకుంటాం అనుకోండి, ఇల్లు వాస్తు చూస్తాం, బిజినెస్ వాస్తు చూస్తాం.
ఓకే. ఎందుకంటే ఎప్పుడైనా ఫైనాన్స్ ఇంటి మీద డిపెండ్ అవుతుంది, బిజినెస్ మీద డిపెండ్ అవుతుంది. అచ్చా. హెల్త్ ప్యూర్లీ ఇంటి మీద డిపెండ్ అవుతుంది. హ్మ్. రిలేషన్షిప్ ఉత్తి ఇంటి మీద డిపెండ్ అవుతుంది. అచ్చా. కానీ బిజినెస్ అంటే రెండు, ఇల్లు ఆఫీస్ రెండు చూస్తాం. ఓకే. అందుకోసం ఇంట్లో ఎక్కడైనా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు నార్త్లో, ఆఫీస్లో కూడా అవ్వకూడదు. హ్మ్. ఇంట్లో ఏమవ్వచ్చు, చాలా మందికి ఈ మధ్యన కిచెన్ నార్త్లో పెడుతున్నారండి. ఆ! నేను ఇప్పుడు వరకు ఓకే యుఎస్ అండ్ కెనడాలోనే ఇది ఆ పరిస్థితి అనుకున్నాం. కానీ రీసెంట్‌గా ఎవరిదో బెంగుళూరుదో చూస్తుంటే ఆ! వాళ్ళు కిచెన్ నార్త్‌లో ఇచ్చారు. నేను ఇండియాలో ఉంటూ కిచెన్ నార్త్‌లో ఆ! ఇవ్వడం ఏంటి అని. ఆ! ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ విత్ డ్యూ రెస్పెక్ట్ కానీ ఓహ్ మై గాడ్! వాళ్ళు డిజైన్ కోసం ఎక్కడ పడితే అక్కడ కట్ పెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎక్స్‌టెన్షన్స్ ఇస్తున్నారు. వాస్తు పట్టించుకోవట్లేదు అసలు. అస్సలు పట్టించుకోవటం లేదు. అందుకే ఇన్ని సమస్యలు. బాబా! మీరొకటి గమనించారా? అంటే అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్ వాస్తు కోసం అంత అంటే మనుషులు అంత పట్టించుకునేవారు కాదు. అంటే అంత ఇంపార్టెన్స్ లేదు. లేదు. అవును. ఎందుకు? ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా వాస్తు కరెక్ట్. ప్రకారంగా బిల్ట్ అయ్యేవారు అవును. కాబట్టి వాళ్ళకి అవును. సమస్యలు ఉండేవి కావు. అవును. కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కట్టేస్తున్నారు. హ్మ్. సో ఈ చాలా ఇంటీరియర్ ప్రాబ్లమ్స్. డెకరేటర్స్ ఆ! వీళ్ళందరూ వచ్చాక కొంచెం తేడాలు వచ్చేసినట్టున్నాయి. ఆ అంటే కొత్త కొత్త ఓకే. ఆర్కిటెక్చర్. ఇంటి బ్యూటీ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. కానీ వాస్తు ఫాలో అవుతూ మనం అది మెయింటైన్ చేసుకోవాలి గదా! చేసుకుంటే మంచిది. హ్మ్. నేను కూడా మా ఇంటి బ్యూటీ కోసం చాలా అంటే పర్టిక్యులర్. ఆ! కానీ వాస్తు ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి చేసుకుంటే అది ఇంట్లో ఫంక్షనల్ అవుతుందండి. అంటే అందంకి అందం ఉంటుంది. మనం కరెక్ట్. హ్యాపీగా అంతే కూడా కదా! ఉంటాం. అది హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ చాలా అండి. ఇంపార్టెంట్. అది రైట్. కదా! దట్స్ ట్రూ. రైట్ మ్యామ్. ఇంకొక సమస్య. హ్మ్. మా ఆఫీస్ ఉందనుకోండి. హ్మ్. బ్రహ్మాండమైన మార్కెటింగ్ టీమ్ ఉన్నారు. హ్మ్. కానీ సేల్స్ పెరగట్లేదు. మంచి స్కిల్డ్ లేబర్ ఉన్నారు. వర్కర్స్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తారు. హ్మ్. అవుట్‌పుట్ మాత్రం కరెక్ట్‌గా ఉండదు. సో, రైట్. ఇట్లాంటి టైంలో హ్మ్. అంటే ఎంప్లాయీస్ కూర్చునే దిశనేమన్నా మారిస్తే దశ తిరిగే అవకాశం ఏమన్నా ఉందా? చాలా. అవునా? దిశ మారుస్తే దశ మారుతుంది. ఓహ్! వావ్! చాలా ఉంది. ఓకే. సో, మెయిన్‌గా మన మార్కెటింగ్ టీమ్ ఏం చేస్తారు వాళ్ళు బయట వాళ్ళతో కనెక్ట్ అయ్యి లీడ్స్ తీసుకొస్తారు కదా! అవును. అవును. సో, కనెక్షన్ అంటే నెట్వర్కింగ్, కనెక్టివిటీ, ఈస్ట్ జోన్. ఓకే. ఇంకా కొత్త లీడ్స్ రావాలంటే ఆపర్చునిటీస్ కావాలి. రైట్. సో, నార్త్ ఇస్ అ జోన్. సో, మార్కెటింగ్ పీపుల్, బిజినెస్ డెవలప్‌మెంట్ వాళ్ళు నార్త్ అయినా, ఈస్ట్‌లో అయినా కూర్చోవాలి. రైట్? నార్త్‌లో గాని, ఈస్ట్‌లో గాని. ఈస్ట్‌లో కానీ. ఓకే. కూర్చుంటే వాళ్ళకి లీడ్స్ ఒస్తాయి. ఇంకోటి అక్కడ ఏ రకమైన వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఓకే. లేకపోతే అది రివర్స్‌గా తిరుగుతుంది. అది వేరే అవునా? మాట. అవునా? ఇంకోటి స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు కదా! అవును. మీరు అడిగారు స్కిల్డ్ అవును. వర్కర్స్ అవును. గురించి. వాళ్ళు కూర్చుని డైరెక్షన్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ మన స్కిల్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సౌత్ వెస్ట్. ఓకే. స్కిల్ హ్మ్. అంటే నైరుతి స్కిల్ రైట్. ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. మనకి స్టెబిలిటీ ఇస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అందుకోసం సపోజ్ ఒక ఆర్టిస్ట్ సౌత్ వెస్ట్‌లో కూర్చొని ఆర్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళు అంటే అతని స్కిల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో, సౌత్ వెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్‌లో మీ స్కిల్డ్ వర్కర్స్‌ని ఆ డైరెక్షన్‌లో కూర్చోబెడితే వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. కానీ మనం ఒకటి చూసుకోవాలి. ఇంకే ఇంబాలెన్సెస్ లేదా. ఓకే. లేకపోతే వాళ్ళు స్కిల్ ఇంప్రూవ్ చేసి వాళ్ళు జంప్ జంప్. అవును. అయిపోవచ్చు ఇంకెక్కడైనా అవును. ఇంకో అవును. అవును. ఆర్గనైజేషన్‌కి. కరెక్ట్. సో, కరెక్ట్ అండి. అవును. అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకున్నాక హ్మ్. వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ మనం డిసైడ్ చేస్తే దాన్ని బట్టి మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సూపర్బ్. డెఫినెట్‌గా. సూపర్బ్. ఇంకొకటి మ్యామ్. లగ్జరీ ఇల్లుంటుంది మనకి. ఇంద్రభవనం లాంటి ఇల్లుంటుంది. హ్మ్. రాజ్‌మహల్ లాంటి బెడ్‌రూమ్ ఉంటుంది. హ్మ్. అసలు ఓ ₹1,00,000 బెడ్ ఉంటుందనుకుందాం. హ్మ్. అయినా నిద్ర పట్టదు. చాలా మందికి ఇదో పెద్ద సమస్య అయిపోయింది. ఇన్సోమ్నియా. ఆ! ఏదో ఒక అనారోగ్యం లేదంటే నిద్ర అసలు పట్టదు. హ్మ్. మరి దీనికి గూడా వాస్తుకి ఏమైనా లింక్ ఉంటదా అండి? రైట్. ఉంటుందండి. అవునా? సో, నిద్ర పట్టడానికి, స్టెబిలిటీకి, హెల్త్ మనది సరిగ్గా ఉంటే నిద్ర బాగా పడుతుంది. అవును. రైట్? తిన్న రైట్. డైజెషన్ అవుతుంది. అవును. ఎన్నో జోన్స్ రెస్పాన్సిబుల్ అండి. ఒక్క అవును. జోన్ అని కరెక్ట్. పర్టిక్యులర్‌గా కరెక్ట్. చెప్పలేం. అవును. డైజెషన్‌కి సౌత్ ఈస్ట్, అవును. హెల్త్ ఓవరాల్‌గా బావుండాలి అంటే మనకి సౌత్ వెస్ట్. అవును. నిద్ర పట్టాలి అంటే హెల్త్ బావుంటే కదా మనకి నిద్ర పడుతుంది. అవును. చాలా మందికి హెల్త్ బావున్నా నిద్ర పట్టదు. ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా సౌత్ వెస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకొని, ఏ రకమైన ప్రాబ్లమ్ లేకుండా చూసుకుంటే, సౌత్ వెస్ట్ మేజర్ ప్రాబ్లమ్ టాయిలెట్. సౌత్ వెస్ట్ టాయిలెట్ మనకి పితృదోషం ఇస్తుంది. ఆ! మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్ని అవునా? కేసెస్‌లో అన్ను. ఓకే. ఓకే. పితృదోషం ఇస్తుంది. సౌత్ వెస్ట్ టాయిలెట్ రిలేషన్‌షిప్‌ని పాడు చేస్తుంది. ఓకే. సౌత్ వెస్ట్ టాయిలెట్ నుంచి స్టెబిలిటీ పోతుంది ఓకే. మనిషికి. సో, ఇవన్నీ
చూసుకుని ప్రాపర్గా మన సౌత్ వెస్ట్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఈ నిద్ర రాకపోవడం ఇలాంటి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ సౌత్ వెస్ట్ అగైన్ రాహు దిశ అండి. మన రాహు సరిగ్గా ఉంటే అన్ని ఆటోమేటిక్గా ప్లేస్లో పడుతుంది అది. సో అది సౌత్ వెస్ట్ చూసుకుంటే థింగ్స్ విల్ ఇంప్రూవ్. రైట్. ఇక భార్యాభర్తలు అఫ్ కోర్స్ భార్యాభర్తలు అన్నాక గ్యారంటీ కొట్టుకుంటారు, కానీ చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి కదా మేడం. దీనికి కిచెన్ కానీ దీనికి బెడ్రూమ్ కానీ ఏమైనా సంబంధం ఉంటుందా? గొడవలకి కిచెన్కి వాటికి సంబంధం మోస్ట్లీ ఉండదు. రైట్. కానీ గొడవలకి మెయిన్ జోన్ అదే సౌత్ వెస్ట్ అండి. అది రిలేషన్షిప్ జోన్ అంటాం. ఓకే. సౌత్ వెస్ట్ లో ఇంబ్యాలెన్స్ ఉంటే లేకపోతే వాస్తు దోషాలు ఉంటే మనకి చిన్న చిన్న గొడవలు చాలా ఫ్రీక్వెంట్ గా అవుతూ ఉంటుంది. దాని నుంచి మనస్పర్ధలు వస్తాయి. మళ్ళీ మనస్పర్ధలకి అటాచ్ జోన్ నార్త్ ఈస్ట్. ఓకే. నార్త్ ఈస్ట్ మనకి వాస్తు దోషం లేకుండా బ్యాలెన్స్డ్ గా ఉంటే మన మైండ్ బ్యాలెన్స్ గా ఉంటుంది. మన ఒక ప్రాపర్ డిసిషన్ గొడవలైనా అది ఎవరు తప్పు అని అర్థం చేసుకుని బ్యాలెన్స్డ్ వేగా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ నార్త్ ఈస్ట్ కూడా మనకి బ్యాలెన్స్ లేకపోతే గొడవల ఈగో ఇష్యూస్ వస్తాయి. అలా లేకుండా అంటే ఒక్క జోన్ కాదండి, మల్టిపుల్ జోన్స్ ఉంటుంది. కానీ రిలేషన్షిప్ ది మెయిన్ జోన్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ బ్యాలెన్స్ చేసుకుని తక్కిన ఏ జోన్స్ ఇప్పుడు ఏదైనా కేసు అంటే ఏ వాస్తు కేసు వచ్చినా ఒక్క ప్రాబ్లంతో మేము అంటే డిసైడ్ అవ్వం. వాళ్ళది మల్టిపుల్ మాటలు వాళ్ళతో మాట్లాడతాం. యాక్చువల్లీ గొడవలు ఉందన్నారు, గొడవలు ఎందువల్ల వస్తుంది? ఈగో వల్ల వస్తుందా, లేకపోతే ప్రాపర్ డిసిషన్ తీసుకోకపోవడం వల్ల వస్తుందా, లేకపోతే అంటే దేని వల్ల వస్తుంది? ఫస్ట్ అలాంటి కొన్ని క్వశ్చన్స్ చేసి వాళ్ళ మనస్థితి అర్థం చేసుకుని దాన్ని బట్టి ఏ డైరెక్షన్స్లో వాస్తు లోపాలు ఉన్నాయో చూసుకుని అన్నిటినీ హోలిస్టిక్ అప్రోచ్ తోటి వాటికి హీల్ చేయాలండి. ఓకే, సూపర్. అట్లాగే పిల్లల చదువు ఏకాగ్రత కుదరట్లేదు, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, చదవట్లేదు అనేది మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కంప్లైంట్ అదే ఉంటుంది. రైట్. సో ఏంటి వాళ్ళ స్టడీ టేబుల్ ఏమన్నా మార్చాలా? వాళ్ళు ఏం చేయాలి? ఏం చేస్తే వాళ్ళు చదువుతారు పిల్లలు? ఫస్ట్ మనం పిల్లల ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోవాలి. వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో చూడాలి. రైట్. కానీ చాలా మంది పేరెంట్స్ అంటారు మినిమం 10th అయినా పాస్ అవ్వాలి, తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ లో పెట్టేయాలి. ఇలాంటి డైరెక్షన్ అంటే కొన్ని డైరెక్షన్ ఉంటుందండి. వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే సౌత్ వెస్ట్ కి మధ్యన ఉన్న డైరెక్షన్. ఓకే. ఇప్పుడు అంటే వాస్తు పూర్వకాలంలో వాస్తు 8 డైరెక్షన్స్ ఉంటుంది. ఇప్పుడు సైంటిఫిక్ వాస్తులో 16 డైరెక్షన్స్ చేస్తాం. ఇంకొంచెం ఎక్యురసీ 16 డైరెక్షన్స్ లో ఇప్పుడు మెజర్ చేస్తాం. యాంగులర్ డివిజన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఆ మెథడ్ బట్టి ఇంటి నార్త్ టిల్ట్ క్యాల్కులేట్ చేసి వాస్తు చక్రం వేసి 16 డైరెక్షన్లు అనలైజ్ చేస్తాం. 16 డైరెక్షన్స్ అనలైజ్ చేస్తే ఒక్కొక్క డైరెక్షన్ 22.5 డిగ్రీ వస్తుంది. సో ఈ వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ వెస్ట్కి సౌత్ వెస్ట్కి మధ్యన ఉన్న భాగంలో ఇక్కడ స్టడీ టేబుల్ పెట్టుకుంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆట మీద ఎక్కువ ధ్యానం లేకుండా వాళ్ళు చదువు అట్లీస్ట్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఇల్లు కొనేవాళ్ళు కావచ్చు, లేదంటే ఒక అద్దెంటికి మారుతున్నాం కొత్తగా, అలాంటి వాళ్ళు ఆ ఇల్లు చూడగానే తెలుసుకోవాల్సిన ఒక 3 వాస్తు పాయింట్స్ ఏంటి కీలకమైనవి, ఇది ఖచ్చితంగా ఇవి ఉండి తీరాల్సిందే అనేలాగా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఫ్రీక్వెంట్గా మనుషులు ఇది చాలా మంది కస్టమర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఫస్ట్ మనం టాయిలెట్స్ చూడాలండి. రాంగ్ డైరెక్షన్లో ఉండకూడదు. ఎలా తెలుసుకుంటాం? నార్త్ ఈస్ట్లో టాయిలెట్స్ ఉండకూడదు. సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్లో ఉండకూడదు. ఈ మేజర్ 4 ఉండకపోతే వెస్ట్ కూడా ఉండొద్దు అన్నారుగా. వెస్ట్ ఉండకూడదు, కానీ దానికి రెమెడీస్ పనికొస్తుంది. సో ప్రతి డైరెక్షన్ లో వద్దు అంటే అదే నాకు అర్థం కాల. మీరు వెస్ట్ అని చెప్తారేమో అని చూస్తున్నా, మీరు అలా చెప్పేసరికి నాకు అర్థం కాల. కాదు అంటే ప్రతి డైరెక్షన్ లో అయితే కష్టం అవుతుంది. కొన్ని మనం ఈజీగా హీల్ చేయగలం. నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఉంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు కొనుక్కోకూడదు. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ మన బ్రెయిన్ తో రెంట్ కూడా వెళ్ళకూడదు. అక్కడికి రెంట్ కూడా వెళ్ళకూడదు. నార్త్ ఈస్ట్ టాయిలెట్, సౌత్ వెస్ట్ ఎంట్రన్స్, ఈ 2 ఉన్న ఇంటికి అస్సలు అడిగే పెట్టకూడదు. సౌత్ వెస్ట్ లో ఎంట్రన్స్ ఉంటే అది సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ని మనం పావర్టీ ఎంట్రన్స్ అంటాం అండి.
ఎంత కష్టపడినా ఇంట్లో ఎవరు సేవింగ్ చేసుకోలేరు. ఓకే. అందుకోసం సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ఉండకూడదు, అంటే నైరుతి ఎంట్రన్స్ ఉండకూడదు. నార్త్ ఈస్ట్ టాయిలెట్ అస్సలు ఉండకూడదు. నార్త్ ఈస్ట్ టాయిలెట్ వస్తే న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం కదా? ఈశాన్యం హైయెస్ట్ ఎనర్జీ పాయింట్ అండి. అక్కడ టాయిలెట్ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. ఆ ఇంట్లోనే ఎనర్జీ లేకపోతే రకరకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్కి రీజన్ అవుతుంది. అందుకోసం నార్త్ ఈస్ట్ టాయిలెట్ అస్సలు ఉండకూడదు. సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ఉండకూడదు. సౌత్ ఈస్ట్లో వాళ్ళ తీసుకుంటుంది దాంట్లో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటుంది. కిచెన్ ఉన్న ప్లేస్లో ఆ ప్లాట్ఫామ్ కలర్ బ్లాక్ ఉండకుండా చూసుకుంటే, ఈ అంటే బేసిక్ ఈ టెస్టులు చేసుకుంటే తక్కిన ఏదైనా దోషాలు ఉంటే మా లాంటి వాళ్ళు ఎలాగైనా ఉన్నారు అది హెల్ప్ చేయడానికి. కానీ బేసిక్ ఇది మనం మైండ్లో ఉంచుకుని చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇంట్లో ఉండేది లేడీసే కదండి. సో వాస్తు అయినా ఏదన్నా వాళ్ళే సెట్ చేయాలి తప్ప మగాళ్ళు పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉంది. అంటే ఏదో ఫస్ట్ టైం చేస్తారేమో కానీ ఆ తర్వాత లేడీసే ఇంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే వాస్తు మిస్టేక్స్ ఏంటి మేడం? అంటే లేడీస్కి చాలా కామన్ హ్యాబిట్ అండి, నాలోనూ ముందు ఉండాలి. సో ఏది పడితే అది సేవ్ చేసుకుంటాం. అంటే ఏదైనా ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఎందుకు పారేయడం, అది పర్లేదు, ఎప్పుడైనా పనికి వస్తుంది అని ఉంచుతాం. అలాగా ప్రతి చోట క్లటర్ ఫామ్ అవుతుంది. ఆ క్లటరే క్లటరే మేజర్ ప్రాబ్లమ్స్ కి రీజన్. ఇంకా ఏ ఇంట్లోనైనా ఓవర్ స్టఫ్ సామాన్లు ఉన్నాయనుకోండి, ఎనర్జీ అలాగ పాస్ ఆన్ అవుతుంది ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్, బ్లాకేజెస్ వస్తాయి. ఆ ఇంట్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. అందుకోసం ఎక్కువ సామాన్లు లేకుండా, అంటే ఎంతవరకు మనకు అవసరమో అన్నీ ఉంచాలి. ప్లస్ క్లటర్ వద్దు, ఎక్కడ చెత్త అక్కడ వెంటనే క్లియర్ చేసుకోవాలండి. ఇది మనం చేసుకుంటే సగం సమస్యలు ఇక్కడే క్లియర్ అవుతుంది. సూపర్. అయితే మ్యామ్ మిమ్మల్ని బాధ పెట్టే ప్రశ్న ఒకటి అడుగుతాను. ఇప్పుడు మేము ఇలా పాడ్కాస్ట్లు చేస్తున్నాం, ఇవన్నీ చూసేస్తున్నారు జనం, మీరు చెప్పినట్టు చేసేసుకుంటున్నారు. ఇంకా మీతో పని ఏంటండి? మీకు ఎందుకు డబ్బులు కట్టి మేము మా ఇంటికి పిలవాలి మిమ్మల్ని? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. మీకు ఏదైనా సపోజ్ నాకేదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇంటర్నెట్లో బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు సపోజ్ హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చింది, చిన్న ట్యాబ్లెట్స్ నేను తీసుకోగలను ఇంటర్నెట్లో. ఓకే, తలనొప్పికి ఏదైనా ఒళ్ళు పెయిన్గా ఉంటే డోలో తీసేసుకుంటాం, పర్లేదు వేసుకుందాం. కానీ మేజర్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, డాక్టర్దే వెళ్లకుండా అంటే నా ఓన్ సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే అవుతుందా? అవ్వదు. అలాగే అంటే ఒక ప్రాపర్ వాస్తు కన్సల్టెంట్, అంటే అన్బయాస్ వేగా వెళ్ళి వాస్తు కన్సల్టెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు అంటే అన్ని రకాలుగా అనలైజ్ చేస్తారు, వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు దాన్ని బట్టి ఏది అవసరం ఉంటే అదే వాళ్ళకి రెమెడీ ఇస్తారు. అక్కర్లేని రెమెడీస్ ఇవ్వరు. దాని నుంచి మన మేజర్ ప్రాబ్లం ఏదో అది సాల్వ్ అవుతుంది. అది మనకి ఇంటర్నెట్ చెప్పదు. ఇంటర్నెట్ జనరలైజ్డ్ వేగా, ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ అయినా జనరలైజ్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు అందరికీ సౌత్ వెస్ట్ బెడ్రూమ్ చాలా మంచిది అంటారు, కానీ అందరికీ మంచిది కాదు, కొంతమందికి మంచిది కాదు. న్యూమరాలజీ ప్రకారంగా 3 నంబర్ వాళ్ళకి 7 నంబర్ వాళ్ళకి సౌత్ వెస్ట్ బెడ్రూమ్ అస్సలు మంచిది కాదు. ఇది ఉందా మళ్ళీ? ఎందుకు? 3 నంబర్ ఇస్ గవర్న్డ్ బై జూపిటర్, అంటే గురు. గురు అంటే సౌత్ వెస్ట్ ఏంటి? రాహు. గురుకి రాహుకి పడదు. సో మనం ఒక ఎనిమి ఇంట్లో పడుకున్నట్టు అవుతుంది. సో అది పడదు. అండ్ 7 నంబర్ ఏమిటి? కేతుకి రాహుకి పడదు. అందుకోసం అగైన్ ఎనిమి ఇంట్లో పడుకున్నట్టు అవుతుంది. అందుకోసం ప్రతిదీ జనరలైజ్డ్గా ఉంటుందండి ఇంటర్నెట్లో. కానీ మనం పర్సనలైజ్డ్ వేగా మనకి ఏది సూట్ అవుతుందో అది తెలుసుకుని చేస్తే మన లైఫ్ ఇంకా స్మూత్గా ఉంటుంది. అన్యాయం అండి. సరే, మా వాళ్ళకు డిస్క్లైమర్ చెప్తాను, బాబు ఇది చూడండి కానీ పాటించకండి, ఫోన్ చేసి మేడంని పట్టుకోండి, అంతేగా, మనం ఏం చేసేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పర్సనలైజ్డ్గా ఉంటుంది కాబట్టి వాస్తు అనేది. సో ఎవరిది వాళ్ళకే, ఇవన్నీ జస్ట్ సలహాలు సూచనలు మాత్రమే. ఇది అంటే మనకి నాలెడ్జ్ ఉంటే మంచిదే. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వాస్తు వాళ్ళు మీ ఇంట్లో చెక్ చేయడానికి వచ్చారనుకోండి, మీకు అట్లీస్ట్ వాళ్ళని క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది ఈ నాలెడ్జ్ ఉంటే. దానికోసం నాలెడ్జ్ ఉండడం అస్తమానం మంచిదే, కానీ దాన్ని మనం స్వయంగా మనం ట్రీట్ చేసుకోకుండా కొన్ని కన్సల్టేషన్స్ తీసుకుంటే అది మనకి ఇంకా ఉపయోగం పడుతుంది. కానీ నాలెడ్జ్ ఉండడం ఎనీ టైమ్ ఇట్స్ గుడ్. సూపర్. సో మ్యామ్, వాస్తు అనగానే సరే ఒక దశలో
కూలగొట్టడాలు అనుకున్నాము. ఆ తర్వాత వస్తువులు కొనాలి, కొన్ని యంత్రాలు కొనాలి, ఇట్లాంటి ఒక అపోహ కూడా ఉంది. ఏది కరెక్ట్గా అంటే అట్లాగే చేయాలా? ఏమన్నా వస్తువులు కొనడాలు, యంత్రాలు పెట్టడాలు ఇట్లా ఉంటుందా వాస్తు అంటే? వాస్తు అంటే రెమెడీస్ కాదు. వాస్తు అంటే యంత్రాలు పెట్టడం ఆ, కాదండి. వాస్తు అంటే అసలు 5 బేసిక్ ఎనర్జీస్ బ్యాలెన్స్ అయిందా లేదా చూడడం. ఓకే. అవ్వకపోతే ఎక్కడ డిప్లీషన్ ఉందో, ఎక్కడ ప్రాబ్లం ఉందో అవును. అది చూసి దానికి అవసరం ఉంటేనే రెమెడీస్ ఇవ్వాలి. ఉమ్, అవసరం లేకపోతే రెమెడీస్ ఇవ్వక్కర్లేదు. ఓకే. యంత్రాలు అవన్నీను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యంత్రం. యంత్రాలు మంచిదేను. ఓకే. మంత్రాల కంటే స్ట్రాంగ్ ఇస్ యంత్రం. ఓకే. ఓకే, యంత్రం మంచిదే, కానీ యంత్రాలు చాలా ఎక్స్పెన్సివ్. ఉమ్, ఈ కాలంలో నడుస్తున్న యంత్రాలు లక్షల మీద ఉంటుంది. అవునండి, అవును, యంత్రాలు ఎక్స్పెన్సివ్, అందరూ ఎఫోర్డ్ చేయలేరండి. అవును. అందుకోసం సింపుల్ సైంటిఫిక్ వాస్తులో మేము ఇస్తున్న రెమెడీస్ చాలా పాకెట్ ఫ్రెండ్లీ. పాకెట్ ఫ్రెండ్లీ అంటే సపోజ్ ఒక యంత్రం మీరు కొనుక్కున్నారు, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ప్లీజ్. 2 లక్షలు అయింది అనుకోండి. అవును. అందరూ 2 లక్షల యంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేరు పెట్టుకోవడం కదా. ఎఫోర్డ్ చేయలేరు. అవును. అదే మీకు ఏ రెమెడీ అయినా 200 300లో అయింది అనుకోండి, చాలా హ్యాపీ. మీ ఫోటో కూడా పెట్టుకుంటారు అక్కడ అమ్మయ్య. అంతక్కర్లేదు, కానీ ఆ రెమెడీస్ చవకలో అవుతుంది. ఎందుకంటే మేడం నేను చెప్తున్నా కదా, ఎవరైనా వాస్తు పండిట్ని మన ఇంటికి పిలిచాము అంటే మీరు అన్నట్టుగా 2 లక్షల నుంచి 5 లక్షలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఏదో రకంగా పగలగొట్టించడమో లేదంటే యాడ్ చేయడమో ఏదో చేసి మొత్తానికి 1 2 లక్షలు అయితే గ్యారంటీ. అది లేకుండా అంటే ఒక ప్రాపర్ ఇంటి అంతటికి తీసుకుంటే 4 నుంచి 5,000 మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చెప్తున్నా. ఓకే. తీసుకుంటే ఇల్లు అంతటిది రెమెడీస్ అయిపోతుంది. ఓకే. కానీ అగైన్ ఇది రెమెడీస్ గురించి, నా కన్సల్టేషన్ ఇట్స్ డజంట్ కమ్ అండర్. ఎస్. చాలా మంది ఏమనుకుంటారంటే మీ కన్సల్టేషన్ ఫీజు రెమెడీస్ ఖర్చు అంతా ఒకటే అనుకుంటారు. సో ఆ బ్రేకప్ చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేలాగా. అది కాదండి. ఫస్ట్ అంటే నా కన్సల్టేషన్ వేరు, రెమెడీస్ వేరు. నా కన్సల్టేషన్ ఎందుకంటే నాకు ఫస్ట్ వెళ్ళి చూసి దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఏ వాస్తు దోషాలు ఉన్నాయో అవన్నీ చూసి అట్లీస్ట్ 3 to 4 days ఒక కేసు మీద అవుతుంది. అనలైజ్ అన్ని రకాలుగా అనలైజ్ చేసి వాళ్ళకి సూటబుల్ అయిన రెమెడీసే ఇవ్వాలి. రెమెడీస్ కాస్ట్ వేరు, కన్సల్టేషన్ కాస్ట్ వేరు. ఇంకొకటి కూడా చెప్పాలి మ్యామ్, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటారు రైట్. సో హైదరాబాద్ నుంచి మీరు వైజాగ్లో ఉన్నారు, మీ దగ్గరికి రావాలి అంటే అదే కాస్ట్ ఉంటుందని అనుకోకండి. ఎందుకంటే దాంట్లో మళ్ళీ ప్రయాణం, మళ్ళీ వసతి, ఇవన్నీ కూడా కలుస్తాయి. సో మీకు అది తెలిసే ఉంటుందని ఒకసారి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు పోయినసారి. అంతనా అంటే మేడం రావడం పోవడం ఈ ఖర్చులు కూడా అందులో ఉంటాయి, వసతి కూడా ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్స్పెన్సివ్ అవుతుంది. కానీ నేను ఒక్కటే మనుషులకి అంటానండి, ఇప్పుడు సపోజ్ యుఎస్, కెనడా అయినా యూకే అయినా వాస్తు చేస్తున్నప్పుడు ప్రతి మాట అక్కడ వెళ్ళి చేయలేం కదా. సో అది కాకుండా ఆన్లైన్ కన్సల్టెన్సీ అని ఉంటుందండి. ఆన్లైన్ కన్సల్టెన్సీ సేమ్ అదే ఎఫెక్ట్ దొరుకుతుంది పర్సనల్ గా వెళ్ళి. ఒక్క మాట మనం పర్సనల్ గా చాలా మంది అఫోర్డ్ చేయలేరు. సో నేను వాళ్ళకి వస్తామని సజెస్ట్ చేస్తాను, నన్ను అక్కడ అంత దూరం పిలిచి కంట మీరు పంపించండి, మీ ఇంటి వీడియో పంపించండి, మీ ఇంటి లేఅవుట్ పంపించండి, ప్లస్ మీ కరెంట్ లొకేషన్, ఈ 3 ఉంటే ఆన్లైన్ కన్సల్టెన్సీ ఈజీగా అక్కడ వచ్చి నేను చేసిన ఎఫెక్టే వస్తుంది. అంత ఖర్చు అవ్వదు. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడం. మనుషులు అనుకుంటారు వెళ్ళి చూస్తేనే దానికి ఎఫెక్ట్, కానీ అది కాదండి. అంటే యుఎస్, కెనడా, యూకే అవన్నీ ప్రతి నెల వెళ్ళడం కదా, ఏదో ఏడాదికి ఒక మాట వెళ్తే చూడొచ్చు. కానీ అక్కడ కన్సల్టేషన్ అది అక్కడ కంటిన్యూస్ గా నడుస్తుంది. అలాంటప్పుడు ఆన్లైన్ చేస్తాం, ఆన్లైన్ కూడా అంతే ఎఫెక్టివ్. సో ఆన్లైన్ కన్సల్టెన్సీని మీరు తక్కువగా తీసుకోవద్దు, ఆన్లైన్ కన్సల్టెన్సీ కూడా ఎఫెక్టివే. ఇండియాలో కూడాను హైదరాబాద్ దూరంగా ఉన్న వాళ్ళు ఆన్లైన్ కన్సల్టెన్సీ తీసుకోగలరు. దానికి మీకు అదే రిజల్ట్ వస్తుంది. అది నా బాధ్యత, మీకు అదే సేమ్ రిజల్ట్ ఇవ్వడం. ఎంత మంచిగా మేడం, చూసారా, మీతో ఖర్చు పెట్టకుండా చీప్గా ఎలా అయిపోవాలనే ప్లాన్ చేస్తున్నారు. సంతోషం మ్యామ్ నిజంగా. ఇంకొకటి మ్యామ్, సరే ఇప్పుడు అంతా హైదరాబాద్ అయినా ఎక్కడైనా మెట్రో సిటీస్, 2 tier సిటీస్, ఎక్కడ పోయినా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. సో దాని మెయిన్ డోర్లు, గేట్లు అవన్నీ మనం మార్చలేము, ఏం చేయలేము. మరి అలాంటప్పుడు మీ సైంటిఫిక్ వాస్తు ఈ అపార్ట్మెంట్లలో పనిచేస్తుందా? అంటే ఈ మోడర్న్ కన్స్ట్రక్షన్ స్టైల్కి అడాప్ట్ అవుతుందా?
సైంటిఫిక్ వాస్తు మోడర్న్ కన్సల్టేషన్ అంటే మోడర్న్ వాస్తు కన్సల్టేషన్కి చాలా చాలా యూస్ఫుల్ అండి. అచ్చా. ఇది ఏది పగలగొట్టకుండా అంటే సపోజ్ కట్స్ వచ్చినా ఎక్స్టెన్షన్ వచ్చినా దానికి రెమెడీ ఉంది ఓకే. తీసుకోవడం. ఓకే. ఓకే మీకు కట్ వచ్చింది అదంతా కూలగొట్టి మళ్ళీ అది ఫిల్ చేయండి అని అనం. అవును. దానికి వేరే వేరే రెమెడీస్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు ప్రతి డైరెక్షన్లో 8 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయండి. సపోజ్ ఈస్ట్లో E1 E2 E3 E8 అలా ఉంటుంది. ప్రతి డైరెక్షన్లో ఉంటుంది. ఈస్ట్లో, నార్త్లో, వెస్ట్లో అట్లీస్ట్ 4-5 ఎంట్రీ పాయింట్స్ మంచిది ఉంటుంది. ఓకే. కానీ సౌత్ వైపు వచ్చేసరికి ఓన్లీ 2 ఎంట్రీ పాయింట్స్ ఆర్ గుడ్. అచ్చా. సౌత్ ఎంట్రన్స్ ఎవరిదైనా ఇల్లు ఉందనుకోండి, చాలా మంది వాళ్ళు చాలా భయపడతారు. అయ్యో మాది సౌత్ ఎంట్రన్స్ ఉంది. అసలు అది అమ్ముడు పోక చాలా ఇబ్బంది పడ్డ ఫ్రెండ్స్ కూడా నాకు తెలుసు. సో వాటికి రెమెడీస్ ఇస్తాం. సౌత్ వెస్ట్ ఒక్కటే అవ్వకుండా చూసుకుంటే పర్లేదు. సౌత్ వెస్ట్ ఎంట్రీ లేకుండా చూడాలి. సౌత్ ఎంట్రన్స్ కి దానికి అంటే రెమెడీస్ ఉన్నాయి. ప్రాపర్గా సౌత్ డైరెక్షన్లో కానీ మనం మెజర్ చేసి అక్కడ అంటే మెయిన్ ఎంట్రన్స్ ఇస్తే మనీ విల్ ఫ్లో లైక్ ఎనీథింగ్. అందుకోసం అది ప్రాపర్గా మీరు డైరెక్షన్ చూసుకుని సౌతే మీ ఎంట్రన్స్ అవుతే డైరెక్షన్ సరిగ్గా చూసుకుని ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ వాస్తు వాళ్ళతో కన్సల్ట్ చేసి ఆ మెయిన్ డోర్ ఎంట్రీ తీసుకోండి. అది ఇండివిజువల్ హౌస్కి. అదే ఫ్లాట్లో అయితే ఏం చేయలేము, ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దానికి రెమెడీ కోసం వెళ్తారు. సరిపోతుంది. మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రేక్షకులు ఒకటే గొడవ ఏంటంటే, మేడం ఆన్లైన్ ఈ సైంటిఫిక్ వాస్తు కోర్స్ అనేది స్టార్ట్ చేశారు కదా, కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మేము ఎట్లా జాయిన్ అవ్వాలి, ఇదే గోల మాకు చాలా కాల్స్. కొత్త బ్యాచ్ 24th జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండి. సో అది ఇంట్రడక్టరీ క్లాస్ 24th జూన్ అంటే వెడ్నెస్డే అవుతుంది. వీకెండ్ క్లాసెస్ వీక్కి 2 days, సాటర్డే సండే ఎవ్రీ వీకెండ్ 2 classes అవుతుంది. అందుకోసం ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఈవినింగ్ అప్పుడు యుఎస్ అండ్ కెనడా యూకే వాళ్ళు కూడాను కనెక్ట్ అవ్వాలి అంటే ఈవినింగ్ క్లాసెసే కాబట్టి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ టైం అక్కడ జూమ్లో అవుతుంది. ఆన్లైన్ క్లాసెసే కాబట్టి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. వీకెండ్ క్లాసెస్ 2.5 months దండి. అది ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ వస్తుంది. థియరిటికల్ కాకుండా థియరిటికల్ 30% అవుతుంది, 70% ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అవుతుంది. అంటే పాత కేస్ స్టడీస్ అన్నీను, కేస్ స్టడీస్తో ప్రతిదీ రెఫరెన్సెస్తో కేస్ స్టడీస్తో వాళ్ళకి చాలా వర్క్ మెటీరియల్స్ ఇచ్చి అంటే ఎగ్జాంపుల్స్లో ఒక కేస్ స్టడీ ఇచ్చి ఈ కేస్ స్టడీలో ఏ ప్రాబ్లం ఉంది, దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు, దీన్ని మీరు క్లయింట్తో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, అలా ప్రతిదీ వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అవుతుంది క్లాస్లో. అంటే ఇలా కూడా చెప్తారా మేడం, ముఖేష్ అంబానీ బాగుపడడానికి యాంటిలా ఎంత ఉపయోగపడుతుంది, అనిల్ అంబానీ పాడైపోవడానికి, ఇట్లాంటివి కూడా ఉంటాయా? చాలా ఉంటాయి. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుని వాళ్ళ ఇంటి వాస్తు అంటే ఏ క్లయింట్ దైనా ఇంటి వాస్తు చూపిస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర పర్మిషన్, ప్రైవసీ రీజన్స్ ఉంటాయి కదా, వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళ ఇంటి వాస్తు పెట్టి ఒక గుడ్ ఎగ్జాంపుల్ దీని నుంచి పాజిటివ్గా ఉంది కాబట్టి దీని నుంచి ఈ పాజిటివ్ ఎఫెక్ట్ వచ్చింది, లేకపోతే ఈ కేసుని మేము సాల్వ్ చేసాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది, బాగుంది. అందుకోసం వాళ్ళ ఈవెన్ అంటే క్లయింట్స్ ఫీడ్బ్యాక్ కూడా దాంట్లో పెట్టి అంటే ముందు ఎలా ఉంది ఇప్పుడు చేసాక ఎలా ఉంది అలా ప్రతిదీ వాళ్ళ క్లాస్. సెలబ్రిటీ ఇంటి అవన్నీ ఉంటాయా మేడం మీ దగ్గర? కొన్ని ఉన్నాయండి, కొన్ని ప్రైవసీ రీజన్స్ తో అవన్నీ యూజ్ చెయ్యము, అన్లెస్ మేము వాళ్ళకి చెయ్యంది ఆ డేటా యూజ్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఎథికల్. ఓకే ఓకే. ఏముంటుంది మేడం కరిక్యులంలో, ఈ కోర్స్ కరిక్యులంలో? అంటే బేసిక్ ఎనర్జీ వాస్తు అంతా క్లియర్గా చెప్తాం, అన్ని 16 డైరెక్షన్ అనాలిసిస్ చెప్తాం. ఒక ఇండస్ట్రీకి వెళ్తే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని ఎలా సాల్వ్ చేయాలో, ఒక కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఉందంటే దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎలా సాల్వ్ చేయాలో, దెన్ ఒక రెసిడెన్షియల్ వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది దాన్ని ఎలా హీల్ చేయాలి, ప్రతిదీ అంటే వాళ్ళకి ఎంత క్లియర్గా. ఇంకా వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద 2.5 monthsకి. ప్రాజెక్ట్ వర్క్లో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే 2.5 months కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకి ఒక పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహన పెరుగుతుందండి బాగాను. అంటే వెంటనే వాళ్ళు అంటే నేను డబ్బు తీసుకుని అందరికీ చేయిస్తాను అంటే ఇట్స్ నాట్ ప్రాపర్. కొంచెం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలి. ఇనీషియలీ స్టూడెంట్స్ కొన్ని అంటే వాళ్ళ ఇంటిది వాస్తు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్దైనా రిలేటివ్స్దైనా
ఫ్రీగా 2-3 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు బాగా చేయగలుగుతుంది. వాళ్ళు అప్పుడు మనీ తీసుకుని చెయ్యొచ్చు. అంటే 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ వచ్చాక దే కెన్ ఈజీలీ ఎర్న్ 6 ఫిగర్ ఇన్కమ్. దట్ ఈస్ ద థింగ్. సో అది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. ఓకే. క్రైటీరియా ఫర్ జాయినింగ్ ద కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వాలి. ఏదో డబ్బు గణిద్దాము అని ఇంట్రెస్ట్ లేకుండా జాయిన్ అవుతే అంటే మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మేడం? అంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ, జ్యోతిష్యం కానీ, న్యూమరాలజీ, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, మీకు న్యూమరాలజీ తెలుసు, ఇవన్నీ తెలుసు కదా, జ్యోతిష్యం తెలుసు. అది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకోవడం అండి. కానీ ఈ కోర్స్ నేర్చుకోవడానికి బేసిక్గా వాళ్ళకి రాయడం చదవడం వచ్చి 10th పాస్ అవుతే చాలు. బేసిక్ నాలెడ్జ్ సో ఈ జ్యోతిష్యం, న్యూమరాలజీ ఇట్లాంటివి రానక్కర్లేదు. వాళ్ళు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు అన్నీ నేర్చుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దే కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. ఓకే. కానీ ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, లేకపోతే ఏదైనా బిల్డర్స్, వీళ్ళు ఎవరైనా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటే అది వాళ్ళ ప్రొఫెషన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళు వాస్తు కన్సల్టెంట్ గా కూడా వర్క్ చేయొచ్చు. వాళ్ళ ఇన్కమ్ డబుల్ అయిపోతుంది. యూజువల్లీ కొన్ని నా స్టూడెంట్స్ అలాగే చేస్తారు. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, మేము ముందు ఎంత గణిస్తున్నామో దానికి డబుల్ గణిస్తున్నాం అండి ఇప్పుడు అంటారు. సో దట్ ఈస్ ద థింగ్. మ్యామ్ ఇంకోటి, బిగినర్స్ కోసమేనా? ఆల్రెడీ వాస్తులో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా మీ దగ్గర రావచ్చా? ఇద్దరు, 2 రకాలు. కానీ ఇది నేను ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేస్తాను. ఓకే. బేసిక్ గా అసలు ఓనామాలతో స్టార్ట్ చేసి వాళ్ళకి ఫర్దర్ ఎలా గ్రో అవ్వాలో, అంటే బేసిక్ వాస్తు నుంచి అడ్వాన్స్ వాస్తు వరకు అన్ని రకాల డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో. ఎవరైనా ముందుగా వాస్తు నేర్చుకున్న వాళ్ళని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ అప్ టు దెమ్, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా గైడెన్స్ కావాలి అంటే వితౌట్ ఎనీ ఎక్స్ట్రా చార్జెస్ ఐ కెన్ గైడ్ దెమ్. అది నా ఇంట్రెస్ట్ కాబట్టి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎనీవే మీరు లైఫ్ టైం మెంటర్ గా ఉంటారు వాళ్ళకి. డెఫినెట్ గా దట్ ఈస్ ఎనీవే దేర్. ఇప్పుడు కోర్స్ నేర్చుకుని వాళ్ళు ఓన్ గా ప్రాక్టీస్ చేద్దామని ఇనిషియలీ చాలా డౌట్స్ వస్తాయి. వాళ్ళు అంటే కాల్ చేస్తే ఎనీబడి ఇన్ మై టీమ్ వాళ్ళది డీటెయిల్స్ తీసుకుని నాతో కన్సల్ట్ చేసి వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వగలరు. అలా కాకుండా అంటే వాళ్ళకు చిన్న ఐడియా ఇస్తాను. మీరు నేర్చుకున్నాక ఒక 100 రూపాయలు ఛార్జ్ చేశారు అనుకోండి, 20 మీరు ఉంచుకొని 80 మేడంకి ఇస్తే మేడమే వస్తారు మీ దగ్గరికి. ఫస్ట్ ఒక 6 months అలా చేశారనుకోండి, ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా వచ్చేస్తుంది కదా వాళ్ళకి. అదే కాదండి, ఇప్పుడు నాకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ అవుతుంది. మార్నింగ్ 4 o'clock నుంచి రాత్రి 11 o'clock వరకు చేసిన తరగని పని అవుతుంది. సో అలాంటి కేసెస్లో ఇప్పుడు నాకు నా ట్రైన్డ్ స్టూడెంట్స్ నే పెట్టుకుంటే నాకు అసిస్టెంట్ గా నాకు చాలా లాభం అవుతుంది. అది కూడా దెర్ ఇస్ ఆపర్చునిటీ. ప్రాక్టికల్స్ కూడా తీసుకెళ్తారా ఈ కోర్సులో? అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తారా? అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఉన్న కేస్ స్టడీస్ వాళ్ళకి ఇస్తాం. కేస్ స్టడీస్ ఇచ్చి ఈ కేస్ స్టడీలో లోపం ఏమిటి, దీన్ని మీరు ఎలా క్లియర్ చేయగలరు. అంటే ఫీల్డ్ కి అన్న ఒకటి రెండు చోట్లకి వర్క్ అంటే అందరూ హైదరాబాద్ నుంచి ఉండరు కదా. సో వి కెనాట్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యాజ్ మై అసిస్టెంట్ దే కెన్ కమ్ టు ఎనీ ఆఫ్ మై కేస్. ఓకే, రైట్. అది చేయొచ్చు. ఓకే. కానీ ఈ కోర్సులో అది కాదు. అది కోర్సులో ఎందుకంటే బయట నుంచి కూడా చాలా మంది అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఉంటారు కాబట్టి సో ఒకళ్ళకి చేసి ఇంకొకళ్ళకి చేయకపోతే అది ఇట్స్ నాట్ ఫెయిర్. రైట్ మ్యామ్. ఫైనల్గా అంటే ఈ కోర్సుని కనుక నేర్చుకొని, ఈ కోర్సుని నమ్ముకొని లైవ్లీహుడ్ సంపాదించుకోవచ్చా? ఉంటుందా? దీన్ని నమ్ముకోవచ్చా? కంఫర్టబుల్లీ. పూర్వకాలంలో వాస్తు అంత అంటే పాపులర్ కాదండి. అంటే పూర్వకాలంలో అంటే ఐ మీన్ 10-15 years బ్యాక్ అంత పాపులర్ కాదు. ఎందుకంటే అక్కడ అన్నీ సరిగ్గా ఉండేది. ఇప్పుడు ఎన్ని అంటే డిజైన్ ఫాల్ట్స్ ఉంటున్నాయి ఆర్కిటెక్ట్స్ వల్ల, ఇంటీరియర్ డిజైనర్స్ వల్ల. అంటే ప్రతి మందికి వాస్తు చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఒక 1000 మంది వాస్తు వాళ్ళు ఒక చోట కూర్చున్న ప్రతి వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. అంత డిమాండ్ ఉంది దీనికి. మనం ప్రాపర్ గా చెయ్యాలి. కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయండి దీనికి? చాలా ఉంది. కెరియర్ ఆపర్చునిటీస్ ఇమ్మెన్స్ గా ఉంది. మనం మన లాజిక్, రీజనింగ్ యూజ్ చేసి ఇంకోళ్ళని మిస్లీడ్ చేయకుండా ఫేర్ ప్రాక్టీస్ తో చేస్తే యుల్ హ్యావ్ యాంపుల్ ఆఫ్ క్లయింట్స్ కి లోటు లేదండి. మన ఎంత టైం దానికి ఇవ్వగలం, ఎంత జెన్యూన్ గా మనం గైడ్ చేయగలం అని దాని మీద డిపెండ్ అవుతుంది. సూపర్. అండ్ ఇంకొకటి మేము ఆన్లైన్లో
ఇట్లాంటి వాస్తు కోర్సులు చాలా ఉన్నాయి, చాలామంది అమ్ముతున్నారు కూడా. సో ఏంటి మీ యూఎస్పి ఏంటి? నా యూఎస్పి రివర్స్ వాస్తు, రివర్స్ టెక్నాలజీ. ఎస్, అవును. రివర్స్ టెక్నాలజీ వాళ్ళ లాజిక్ అండ్ రీజనింగ్ నేను వాళ్ళకి నా స్టూడెంట్స్కి నేర్పిస్తాను. మీరు సపోజ్ మీరు ఏదైనా ప్రాబ్లం చెప్పారు అనుకోండి, దాని రిలేటెడ్ నేను 4-5 క్వశ్చన్స్ మీకు అడిగాను. ఆ 4-5 క్వశ్చన్స్ మీ లైఫ్తో రిలేటెడ్గా ఉంది, ఓకే, మీకు ఆటోమేటిక్గా నా మీద నమ్మకం వస్తుంది. రైట్ రైట్. ఇది ప్యూర్ సైన్స్, నా మీద నమ్మకం లేదు. సో కానీ వాళ్ళకి అరే వీళ్ళకి ఎలా తెలుసు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి, మా లైఫ్లో అవుతుంది ఇవన్నీ అని. కానీ అది యాక్చువల్గా దిస్ ఇస్ అ ప్యూర్ సైన్స్. సో అది ఐఎమ్ గోయింగ్ టు టీచ్ టు మై స్టూడెంట్స్. దే విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్ వాస్తు ప్రాక్టీషనర్స్. సూపర్. అండ్ ఇంకొకటి మేము మామూలుగా వాస్తు అనగానే 4 దిక్కులు 8 దిక్కులు మిగతా వాటితో కలిపి చెక్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడున్న సైంటిఫిక్ వాస్తు 360 డిగ్రీస్లో మొత్తం చెక్ చేస్తున్నారు కదా. సో ఇలా మీ శిష్యులు కూడా తయారు కావడానికి దానికి ఏమన్నా సాఫ్ట్వేర్లు లేదంటే ఏమన్నా మోడర్న్ ఎక్విప్మెంట్ అలాంటిది ఏమన్నా మీరు పరిచయం చేస్తారా? ఉంటాయి అలాంటివి కూడా? ఉంటాయండి. అది ఇప్పుడు నార్త్ క్యాల్కులేట్ చేయడానికి గూగుల్ ఎర్త్ ప్రో యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు వాళ్ళకి కరెంట్ లొకేషన్ పంపించమంటాం క్లయింట్స్. కరెంట్ లొకేషన్ వాళ్ళు పంపించిందంతా ఒక స్ట్రింగ్ లా వస్తుంది. ఆ స్ట్రింగ్ కట్ అండ్ పేస్ట్ చేసి గూగుల్ ఎర్త్ ప్రోలో పెడితే వాళ్ళకి ఎగ్జాక్ట్ వాళ్ళు ఏంటిది ఫుల్ గా అవుట్ సైడ్ అంతా చూడగలం, 360 డిగ్రీ చూడగలం. సో అది ఎలా చెయ్యాలో అది యాంగులర్ డివిజన్ మెథడ్ తో 16 డైరెక్షన్ డివైడ్ చేస్తాం. అది ఎలా చేస్తారో అది బేసిక్ గా ఆ క్యాల్కులేషన్ వస్తే ప్రతిదీ చాలా ఈజీ అయిపోతుంది. అవి టీచ్ చేస్తాం. ఇంకా ఇది వాస్తు చక్రం అండి, వాస్తు శక్తి చక్రం అంటాం. ఇది సాఫ్ట్ కాపీ వాళ్ళకి ఇస్తాం దీన్ని. ఇది లేఅవుట్ మీద పెట్టి ఎలా 16 డైరెక్షన్స్ ఎలా మనం అనలైజ్ చేస్తామో అది నేర్పుతాం. ఇంకా జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి వాళ్ళ ఇంటికి ఈ శక్తి చక్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపిస్తాం. సో దాని నుంచి వాళ్ళకి ఈ చక్రాన్ని ఎలా యూజ్ చేయాలో, దీని సాఫ్ట్ కాపీని ఎలా మనం లేఅవుట్లో పెట్టాలో ఇవన్నీ ఐడియా వస్తుంది. సూపర్. మీరు ఎన్ని నెలలు అయింది మేడం స్టార్ట్ చేసి? 15+ ఇయర్స్ వాస్తులో. మంచి అమెరికా వెళ్ళొచ్చారు కదా మీరు, అన్నీ చేసి సాఫ్ట్ హెచ్ఆర్గా చేసి ఇంట్లో ఉన్న సమస్యలను చూసి చివరికి తయారయ్యారు మేడం. సో ఇప్పుడు చాలా ఫేమస్ వాస్తు కన్సల్టెంట్. బట్ మ్యామ్ ఇప్పుడేమో ఒక కల్ట్ని తయారు చేసే పనిలో పడ్డారు, మీలాంటి కల్ట్ ఒకటి తయారు చేసే పనిలో పడ్డారు. అంటే ఒక కమ్యూనిటీని క్రియేట్ చేస్తున్నారు ఈ కోర్సుల ద్వారా. సో మీ ప్రయాణాన్ని చూసుకుంటే ఏమనిపిస్తుంది మేడం అక్కడి నుంచి ఇక్కడ దాకా? ఐ ఫీల్ హ్యాపీ దట్ అండ్ ఐ ఫీల్ గ్రేట్ఫుల్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. నాకు టీచింగ్ అంటే అస్తమానం చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ టీచింగ్ త్రూగా ప్రతి క్లాస్కి అదొక ఫస్ట్ టైం అయినట్టుగానే భావించి నేను ప్రిపేర్ అవుతాను ప్రతి క్లాస్కి. దాని నుంచి ఎన్నో కొత్త విషయాలన్నీ నేర్చుకోవడం అవుతుంది. సో నాకు ఇదొక జర్నీ అనిపిస్తుంది. ఇంకా ప్రతి జర్నీలో మనం రిలవెంట్గా ఉండాలి, కొత్తవన్నీ నేర్చుకోవాలి. అలా కొత్తవి నేర్చుకుని నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ నాకు తెలిసిందంతా ఇంకోళ్ళకి టీచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రేపు ఒక ఓవర్ ద పీరియడ్ 5-10 ఇయర్స్ తర్వాత 1,00,000 మంది, 50,000 మంది, 10,000 మంది సోమయాజుల గారు అక్కడ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తారు. దట్స్ గ్రేట్, నిజంగా వండర్ఫుల్ మ్యామ్. రైట్. ఇంకొకటి మ్యామ్, ఫైనల్గా మన ఈ షో చూస్తున్న ప్రేక్షకులకి లైఫ్, కెరియరు, ఇల్లు ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. సో వాళ్ళందరికీ ఒక హోప్, మిమ్మల్ని చూడగానే ఒక రే ఆఫ్ హోప్ లాగా కనిపిస్తారు, రే ఆఫ్ హోప్ లాగా. సో మీరు ఇచ్చే ఫైనల్ వాళ్ళకి సందేశం ఏంటి మ్యామ్, సలహా అట్లీస్ట్? రైట్. అంటే చాలా మందికి అర్థమవుతుందండి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి, వాళ్ళ ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్కి రీజన్ ఆ స్పేస్లో ఉన్న ఎనర్జీ ఇంబ్యాలెన్సేను. మీరు అది కరెక్ట్ చేసుకోవచ్చు, అదేం పెద్ద అంటే సమస్య కాదు అది కరెక్ట్ చేసుకోవడం. అది కరెక్ట్ చేసుకుంటే మీకు మీ లైఫ్లో హెల్త్, వెల్త్ అండ్ అబండెన్స్ ఉంటుంది. సో ప్లీజ్ అది మీరు కరెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాస్తు నేర్చుకోండి. వాస్తు నేర్చుకుంటే మీ ఇళ్ళే మీరు కాదు, మీ చుట్టుపక్కల ఉన్న హౌసెస్ కూడా, మీ రిలేటివ్స్ వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేయగలరు, వాళ్ళ ఇళ్ళు క్లియర్ చేయగలరు. అది చేసి వాళ్ళ కంట్లో ఆ హ్యాపీనెస్ చూస్తే ట్రస్ట్ మీ, ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ ఉన్నది. అది రిజిస్టర్ చేసి చాలా లిమిటెడ్ సీట్స్ అండి, 15 సీట్స్ ఇన్ బ్యాచ్. only నాకు 15. ఎక్కువ మంది తీసుకుని Okay, అది ఒక్కొక్క అంటే నేను చూసాను బ్యాచ్ లో 300, 400 మంది కూడా ఉన్న బ్యాచెస్ ఉంటాయి చాలా మంది వాటిలో. కానీ ఏ స్టూడెంట్ ఎంత పర్సనల్ టచ్ ఉండదు, ఎంత స్టూడెంట్స్ కి అంటే గ్రహిస్తున్నారో ఆ సబ్జెక్ట్ తెలియదు. మరి స్టూడెంట్స్ పెట్టి వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ట్రైన్ చేయాలి, అది నా ఉద్దేశం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాస్తు, ప్లీజ్ జాయిన్ ద కోర్స్ అండ్ సీ హౌ దిస్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అద్భుతమైన క్లాస్, ఇట్స్ అ మాస్టర్ క్లాస్ నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సమస్య అనేది ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడదు. మన ఇంట్లో రకరకాల సమస్యలు, ఎనర్జీ ఇష్యూస్ కావచ్చు, మనం కూర్చునే దిశను బట్టే ఈ సమస్యలు అనేవి క్రియేట్ అవుతాయి. కాబట్టి ఇక మూఢనమ్మకాలు, ఈ దొంగ బాబాల్ని, దొంగ వాస్తు బాబాలు ఉంటారు, ఓం చూమ్ చామ్, అలాంటి వాళ్ళని నమ్మకండి. చక్కగా మనం ఈ కాలంలో, ఆధునిక కాలంలో ఉన్నాం. సైంటిఫిక్ వాస్తుని, ఈ యొక్క రివర్స్ వాస్తుని, వీటిని నమ్మండి. సో మీ వ్యాపారంలో సమస్యలున్నా, ఇంట్లో సమస్యలున్నా, పిల్లల లైఫ్లో సమస్యలున్నా వెంటనే కాల్ చేయండి మేడంకి. లేదు నేను నేర్చుకుంటాను అనే ఉత్సాహం, ఆసక్తి, సమయం కనుక మీకుంటే ప్లీజ్ మేడంని వెంటనే జాయిన్ అవ్వండి. ఓన్లీ 15 సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు తొందరపడాల్సిందే, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.